హలో హాయ్ అందరికీ నమస్తే. తెలంగాణలో డిఎస్సి అభ్యర్థుల ఆవేదనకు అర్థం లేకుండా పోతుంది. డిఎస్సి పోస్ట్పోన్ చేయాలని ప్రభుత్వాన్ని ఎంతోగానం ధర్నాల రూపంలో, రాస్తారోకో రూపంలో విద్యార్థులు, నిరుద్యోగులు చేయని కార్యక్రమం అంటూ లేదు. వారి ఆవేదనను ముఖ్యమంత్రి గారికి ఏ విధంగా చెప్పినా అర్థమయ్యే పరిస్థితిలో కనబడతలేదు. మిత్రులారా, నిరుద్యోగులారా, మీరు కూడా చాలా తీవ్రంగా దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఈరోజు డిఎస్సి అభ్యర్థులకు జరిగే అన్యాయమే రేపు గ్రూప్ 2 అభ్యర్థులకు కూడా ఖచ్చితంగా జరుగుతూ ఉంది. ఈ వీడియోని మీరు ఖచ్చితంగా చూడండి. చూసిన తర్వాత మనం ఏం మాట్లాడుతున్నామో, మాటలకు సంబంధించినటువంటి అర్థం ఏంటిది అనేది కూడా అర్థం చేసుకొని మనం ముందుకు నడిస్తేనే ఏదైనా సాధించగలం. దయచేసి మీలో ఉన్నటువంటి అలసత్వాన్ని దూరం చేయండి. ఏ పోరాటమైనా కూడా ఒక నిజాయితీ గల పోరాటం, ఒక ఉద్యమం ముందుకు సాగాలనంటే మన గుండెల నిండా ధైర్యాన్ని నింపుకోవాలి. లేదనంటే ఎక్కడ కూడా మనము గెలవమేమో, ప్రభుత్వం మనల్ని ఓడిస్తుందేమో అనే భయానికి, ఆందోళనకు మీరు గురైతే మాత్రం ఖచ్చితంగా మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరలేరు. కాబట్టి మిత్రులారా, మీరు చాలా సీరియస్గా ఆలోచన చేయండి. ఈరోజు డిఎస్సి అభ్యర్థులకు జరుగుతున్న అన్యాయమే రేపు గ్రూప్ 2, గ్రూప్ 3 అభ్యర్థులకు కూడా జరుగుతుంది. మీరేదో ఇక్కడ గ్రూప్ 2 డిఎస్సి, గ్రూప్ 3 సపరేట్ అన్నట్టుగా చూస్తే కనుక ఈరోజు జరిగేటువంటి పరిస్థితులే రేపు మీకు కూడా సేమ్ సిచ్యువేషన్ వస్తుంది. చూడండి ఇక్కడ డ్రామా ఏ విధంగా జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు నిన్న ఒక మీటింగ్లో అంటారు, మేము నిరుద్యోగుల యొక్క వాదన వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి చెప్తూ ఉన్నాను, మీకే సమస్యలున్నా ఆయనతో కూర్చొని మాట్లాడండి అని అంటారు. ఈయన అన్న గంట సేపట్లోనే డిప్యూటీ సీఎం గారు ఒక నోటిఫై చేస్తారు. 6000 డిఎస్సి ఉద్యోగాలతో మరొక నోటిఫికేషన్ వస్తుంది. ఈ పరీక్ష మాత్రం పోస్ట్పోన్ చేసే పరిస్థితి లేదు అని చెప్పి అక్కడి నుంచి ఇంకొక మెసేజ్ వస్తుంది. ఇంకొక మంత్రి గారు ఇంకొక మెసేజ్ ఇస్తారు. అంటే దీని పర్యవసానం ఏంటిది, దీని అర్థం ఏంటిది అని అంటే మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటి దీంట్లో అని అంటే ప్రభుత్వము నిరుద్యోగులతో, విద్యార్థులతో, జీవితాలతో చెలగాటమాడుతుంది. క్లియర్గా మీరు ఏమి చేయలేరు, ఎన్నికలు అయిపోయాయి, మీరు ఆ దురపాలన వద్దని మమ్మల్ని తీసుకొచ్చారు. ఇంకా 5 ఏళ్ల దాకా ఎలక్షన్స్ లేవు కాబట్టి మేము ఖచ్చితంగా మేమనుకున్నదే సాధించి తీరుతాము, మేమనుకున్నదే నిలవాలి, మేమనుకున్నదే గెలవాలి అనేటువంటి దురహంకార పట్టుదలతోటి ప్రభుత్వం ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. కానీ నిరుద్యోగులారా గుర్తుపెట్టుకోండి, వచ్చేది స్థానిక ఎన్నికలు. స్థానిక ఎన్నికలలో ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడే ఏ వ్యక్తిని కూడా గెలిపించొద్దు. మీరు కంకణం కట్టుకొని స్థానిక ఎన్నికలలో నిలబడండి. లేదా మీరు ఇండిపెండెంట్గా, లేకపోతే నిజాయితీగా మీ ఉద్యమాలకు సహకారం అందించినటువంటి ప్రజా సంఘాల నాయకులకు అండగా నిలిచి గెలిపించండి. తప్ప ఇలాంటి వ్యక్తులకు బుద్ధి రావాలంటే ఎన్నికల్లో ఓటమి ద్వారా మాత్రమే వీళ్ళకి బుద్ధి వస్తుంది. ఎగ్జాంపుల్, కేసీఆర్ గారికి ఓడిపోవడం వల్ల ఈరోజు బుద్ధి వచ్చింది. ఇక్కడ మరొక కోణం కూడా ఉంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కొంతమంది ఉద్యమానికి మద్దతుగా వస్తే ఆ దాన్ని కూడా చూపించి ప్రభుత్వం ఇది కావాలని బీఆర్ఎస్ పార్టీ చేపిస్తున్నటువంటి కుట్ర అనేది మాట్లాడుతూ ఉంది. ఇది బీఆర్ఎస్ చేసిన పెంటనే బీఆర్ఎస్ వాళ్ళకి, నిరుద్యోగులకి ఎలాంటి సంబంధం లేదు. క్లియర్గా ఇది నిరుద్యోగులు వాస్తవంగా కోరుకుంటున్నటువంటి ఆకాంక్ష. సీఎం గారు చాలా క్లియర్గా మీరు ఆలోచన చేయండి. మీ దృష్టికి అన్ని విషయాలు వచ్చుంటాయి. ఇప్పటికైనా ఈ రోజుతో ఈ గొడవ ముగిసిపోవాలని కోరుకుంటున్నాం. ఇక్కడ ఈ వీడియో చూడండి ఒకసారి. పోలీసులు ఉదయం నుంచే సెక్రటరియట్ చుట్టుపక్కల ఒక టెర్రరిస్టులు వస్తే టెర్రరిస్టులను అంతమొందించడానికి ఏ విధంగా పోలీసుల పహారా ఉంటుందో ఆ విధంగా ఉంది. నిరుద్యోగుల ముట్టడి అంటే నిరుద్యోగులు ఏమైనా మానవ బాంబులై వస్తున్నారా? నిరుద్యోగుల యొక్క నిరసన తెలపడానికి, నిరుద్యోగుల యొక్క డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేయడానికి, నిరుద్యోగులకు ఉన్నటువంటి సమస్యలు ప్రజల దృష్టికి తీసుకురావడానికి వాళ్ళొక నిరసన రూపంలో ముట్టడి పెట్టారే తప్ప వాళ్ళేదో ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంపదను కొలగొట్టడానికో లేకపోతే ప్రభుత్వాన్ని ధ్వంసం చేయడానికో రావట్లేదు. చాలా క్లియర్గా ఇప్పటికైనా కూడా ప్రభుత్వం ఒక ఆలోచన చేయాలి. డిఎస్సి అభ్యర్థులు, మరీ ముఖ్యంగా డిఎస్సికి సంబంధించినటువంటి అభ్యర్థులు మాత్రం చాలా బాధలో ఉన్నారు. బాధతో హృదయాలతో ఏడుస్తూ ఉన్నారు. వారి వీడియోలు చూస్తుంటే మా వైపు చూడ రాదా, దయ
తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నిరుద్యోగులారా, మీరు అనుకున్నటువంటి ఈ ముట్టడి ఎట్టి పరిస్థితుల్లో ఆగకుండా పోరాటం చేయండి. మీరు ఒక్కొక్కరుగా ఇద్దరిద్దరుగా కాకుండా ఒకేసారి వేలాది మందిగా అంబేద్కర్ చౌరస్తా నుంచి తరలిరండి. మీ నిరసన ఎక్కడి వరకు వస్తే అక్కడి వరకు తీసుకురండి. అంతేగాని మీరు 10 మందో 20 మందో పోతే ఉపయోగం లేదు. పోలీసులు వేల సంఖ్యలో ఉన్నారు, వాళ్ళు డీసీఎంలో ఎక్కిస్తారు, మిమ్మల్ని ఏదో గ్రౌండ్లో కూర్చోబెడతారు. అలా కాకుండా ఒకే దగ్గర ఒక 10,000 మంది జమ అయ్యి ఆ 10,000 మందితో మీరు నడుచుకుంటూ వస్తే ఎంతమంది పోలీసులు ఆపినా కూడా మీ ర్యాలీని ఆపలేరు. మీ ర్యాలీ ఖచ్చితంగా, మీ నిరసన ఈ ప్రభుత్వానికి తగులుతుంది, ఈ సమాజంలో తెలుస్తుంది. ఈ సమాజానికి సంబంధించినటువంటి ప్రజా సంఘాలు కూడా మీకు సపోర్ట్గా నిలుస్తున్నాయి. కాబట్టి మీరు వీటిని ముందు పెట్టుకొని ధైర్యంగా నడవండి. ఇంతటితో పాటుగా మీరు మళ్ళీ చెప్తా ఉన్న నిరుద్యోగులారా, గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించినటువంటి నిరుద్యోగులు కూడా డిఎస్సి వాళ్ళకు మద్దతుగా నిలవండి. వాళ్ళు కూడా మీకు మద్దతుగా నిలుస్తారు. ఖచ్చితంగా ఈ పోరాటం అనేది ఆపొద్దు. ఎందుకంటే ఈరోజు డిఎస్సి వాళ్ళకు జరిగిన అన్యాయమే రేపు గ్రూప్ 2 గ్రూప్ 3 కూడా పక్కా